వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మంథని ఆర్టీసీ బస్సులకు సంబంధించిన వార్త. ఈ వార్త పూర్తిగా చూడండి. సత్య న్యూస్ తెలుగు మంథని ప్రత్యేక వార్తలు. వార్త చూసినట్టయితే కరీంనగర్ టు మంథనికి వచ్చే బస్సుల గురించి, ప్రజల ఇబ్బందులపై ప్రత్యేక వార్త ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం చూస్తా ఉన్నాం ఈరోజు కరీంనగర్ బస్ స్టేషన్లో మంథని సంబంధించిన డిపో బస్సుకు సంబంధించినటువంటి దానిలో చూస్తా ఉన్నాం. చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ బస్సులతో ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ టు మంథన్ టు హైదరాబాద్ చాలా బస్సులు ఉన్నాయి, స్టేట్ బస్సులు వస్తూ ఉన్నాయి. కానీ స్పెషల్గా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంథని నియోజకవర్గం సంబంధించినటువంటి ఇక్కడ ఒక ప్రయాణికుడు. చెప్పండి సార్, ఏంది ఈ యొక్క బస్సు ప్రయాణం మంథన్ టు కరీంనగర్ ఏ విధంగా ఉన్నాయి బస్సులు? మీరు ఎంత బయటకు వచ్చి? ముందుగా సత్య న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మంథని టు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ మరి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బస్సుల సంఖ్య పెంచుతలేరు. బస్సుల సంఖ్య పెంచక చాలామంది ముసలోళ్ళు, ముడుగోళ్ళు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ సామాన్లు పట్టుకొని బస్సులో ఎక్కలేక దిగలేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు సమస్యలు మరి మంథని నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు మరి కరీంనగర్ టు మంథనికి బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి వారికి మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. చూస్తా ఉన్నాం మంథనికి సంబంధించిన బస్సులో. మరి ఎంతసేపు బస్సు లేక? నేను ఒక అరగంట బస్సు లేదు మంథనికి. అరగంట సేపు సుమారుగా 5:50 అవుతా ఉంది. మరి ఇక పలుమార్లు కూడా మనం చూసాం మంథనికి సంబంధించిన బస్సు కరీంనగర్లో లేకపోవడంతో మరి చూస్తూ ఉన్నాం ఎంతమంది ఉన్నారో ఈ బస్సులో. మరి కావున ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి మంథనికి సంబంధించిన డిపో మేనేజర్ గారు మరి ఆలోచన చేసి కరీంనగర్ టు మంథని ఒక సెటిల్ బస్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏదైతుందో మరి పలుమార్లు మనం చూపించాం. ఇక్కడ సాక్షాత్తు చూస్తూ ఉన్నాం ఎంతమంది. మరి ఒకే బస్సులో గంటన్నర వరకు బస్సు లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉంది. కావున మేనేజర్ గారు దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే త్వరగతగా ఈ కరీంనగర్కి సంబంధించి మంథన్ టు కరీంనగర్ ఒక సెటిల్ బస్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదండి మొత్తానికైతే సత్య న్యూస్ తెలుగు మంథని మనం చూస్తూ ఉన్నాం. సత్య న్యూస్.